అందరికీ నమస్కారం. సో ఇది నా థర్డ్ వ్లాగ్. ఈ శ్రీరామనవమి రోజు చాలా పార్సెల్స్ వచ్చాయన్నమాట. సో అవన్నీ చూపిద్దాం అనుకున్నా. లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అనమాట. ఇవి కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. నాకేంటంటే యూజ్ అండ్ త్రో లాగా కావాలి, కొన్ని డేస్ యూజ్ చేసి మరీ పడేయాలి, ఎందుకంటే అవి ఎక్కువ డేస్ ఉండవు కాబట్టి సింపుల్గా. సో టీషర్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే గాయస్, చలో. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అనమాట. సింపుల్ ఫ్లవర్స్ కావాలి నాకు, చిన్న చిన్న వాటికి. నేను ఎక్కువ డేస్ ఉంచాను, 1 వీక్ ఉండి తీసేస్తాను అనమాట. అందుకే తక్కువ కాస్ట్లో తీసుకున్నా. అవి అరౌండ్ 170 ఆర్ 160 అలా పడ్డాయి. ఇవి చిన్న ఫ్రేమ్స్ అనమాట. నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించాయి, తీసుకున్నా. కాకపోతే ఇవి హ్యాంగర్స్ కాదు, ఇట్లా డబుల్ ప్లాస్టర్ అనమాట. నాకు తెలిసి ఇవి ఎక్కువ డేస్ ఉండవు, బట్ చూద్దాం, క్యూట్గా ఉన్నాయి. సో నేను రిటర్న్ అయితే పెట్టలేదు, స్టిక్ చేస్తా వాల్కి. బాగానే ఉన్నాయి. అవి కూడా అరౌండ్ 180 అలా పడ్డాయి. నెక్స్ట్ వచ్చి ఓపెన్ చేద్దాం. ఇవన్నీ ఆల్మోస్ట్ అరౌండ్ 600, 500, 100, 200 అలా ఉన్నవి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. క్యూట్గా కూడా ఉన్నాయి. ఇవి మరి క్వాలిటీ బాగాలేవు అని ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. ఇవి 2 బొమ్మలు అనమాట. ఇవి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా కానీ, బట్ నాకు మీషోలో కనిపించాయి సడన్గా. సరే తీసుకుందామని తీసుకుని. ఇవి అరౌండ్ నాకు 600 పడ్డట్టున్నాయి ఇవి 2. బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఒకటి మంచిగా స్ట్రైట్గా ఉంది, ఇంకొకటి కొంచెం ముందుకుంది, బట్ దట్స్ ఫైన్. మరి పడడం అలా అయితే ఏం లేదు, కానీ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. వర్త్ 550 అరౌండ్ అనుకుంటా వర్త్. అవి ఎంతమంది అలా ట్యాప్ చేస్తుంటారు ఆ పేపర్ని. నేనైతే వచ్చిన ప్రతి పేపర్ని దాన్ని మొత్తం అయిపోయే వరకు ఫుడ్ కూడా అవాయిడ్ చేసి అంటూ ఉంటాను అనమాట. అంత పిచ్చి నాకు. ఇవి క్వాలిటీ బాగున్నాయి. ఇది ఏంటో, నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వచ్చాయి. అసలు నేను ఆర్డర్ పెట్టలేదు, పిచ్చ కోపం వచ్చింది కానీ నాకు. బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో కస్టమర్ కేర్కి కాల్ చేశాను, వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఎక్స్చేంజ్ పెట్టుకోమన్నారు. సో ఎక్స్చేంజ్ పెట్టాను అనమాట. అవి వచ్చాక అవి తోరణం లాంటివి అవి పెడితే ఇవి వచ్చాయన్నమాట. ఏవో హార్ట్స్ అంటే ఎవడు ఏం చేసుకుని దాంతో. సో అవి నేను రిటర్న్ ఎక్స్చేంజ్ పెట్టాను. వాళ్ళు నేను ఆర్డర్ చేసినవి పంపిస్తామని చెప్పారనమాట. సో సమ్ టైమ్స్ హ్యాపెన్స్, అంతే కదా. ఇది లాస్ట్. ఇవైతే అసలు 200కి ఇన్ని వచ్చాయి. నేనే షాక్ అయ్యాను. 200కి ఆల్మోస్ట్ 9 వచ్చాయి అనమాట. ఏనుగులు 3 వచ్చాయి, ఇవి పికాక్ 3 వచ్చాయి, హార్సెస్ అనుకుంటా నెక్స్ట్ అవి 3 వచ్చాయి. భలే ఉన్నాయి అసలు. ఒంటెలు సారీ. సో లంచ్ అనమాట. నార్మల్గా శ్రీరాముడికి పెసరబ్యాళ్ళు నైవేద్యంగా పెడతారనమాట. పెసరబ్యాళ్ళు నానబెట్టిన తర్వాత అవి ఉట్టి పెసరబ్యాళ్ళే పెడతారు. మనం ఏమంటే అందులో కొంచెం క్యారెట్, కొబ్బరి, సాల్ట్, పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ మిక్స్ చేసుకొని మనం తింటాం అనమాట, ఎందుకంటే టేస్ట్ కోసం ఆబ్వియస్లీ. సో అలా నేను లంచ్లోకి కొంచెం పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా వెజ్జీస్ అన్నీ ఇంకా ఏం తీసుకోలేదు ఆ రోజు, ఓన్లీ ఒకటి పెసరబ్యాళ్ళు తీసుకున్నాను అనమాట. తర్వాత రైస్ ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే నాకు 250 గ్రామ్స్ ఉంటుంది డైట్లో. సో నేను 200 గ్రామ్స్ వరకు అలా పెట్టుకున్నాను అనమాట. సో మీ అందరికీ చింతాకు పప్పు ఐడియా ఉందా? చింతాకు పప్పు మమ్మీ చాలా బాగా చేస్తారు. సో మీరు నాకు మెసేజ్ చేస్తే ఇన్ కేస్ అప్పుడు నేను రెసిపీ చూపిస్తాను, ఓకే? ఎందుకంటే నాకు రాదు, మా మమ్మీ చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను అనమాట. బట్ చాలా 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 బాగుంటుంది. చింతాకు చిత్రాన్నం చేస్తారు, చింతాకు పొడి చేస్తారు. నెక్స్ట్ టైం బాగా చూపిస్తాను. నెక్స్ట్ అప్పలాలు మ్యాండేటరీ, కాకపోతే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో నేను చాలా రేర్గా తింటాను అనమాట. ఫెస్టివల్ టైమ్స్ అయితే పక్కా తింటాను. పప్పు, ఆవకాయ, అప్పడం, నెయ్యి, ఇవన్నీ చాలా బాగుంటాయి కదా కాంబినేషన్స్. సో నేనైతే అప్పలం వేసుకున్నాను అనమాట. తర్వాత పొడి, పీనట్ పొడి అంటారు కదా, అది అనమాట. రోట్లో కొట్టేదైతే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి మిక్సీకి వేసేసామన్నమాట. అది మ్యాటర్. మీరు మ్యాంగో పిక్కలు ఎంతమంది చేసుకున్నారు? ఇప్పుడు సమ్మర్ కదా, కాకపోతే మావి ఇంకా రాలేదు, వచ్చాక చెయ్యాలి. అంటే మామిడికాయలు ఇంకా పిందెలుగానే ఉన్నాయన్నమాట. సో వచ్చాక చేసినప్పుడు చూపిస్తాలేండి. సో నార్మల్గా కర్డ్ తింటారు, కాకపోతే నాకు మజ్జిగ అలవాటు. సో నేను మజ్జిగనే అన్నంలో కలుపుకొని తినేస్తాను అనమాట. దట్స్ మై లంచ్ అండ్ మై లంచ్ ఈజ్ రెడీ. నేను అక్కడ మాట్లాడాను కానీ, కాకపోతే ఫ్యాన్ సౌండ్కి చాలా తక్కువ వినిపిస్తుంది అనమాట. క్లమ్జీగా ఉంది వాయిస్, అందుకే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అది లంచ్. చాలా 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 బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ ఏదైనా అంటే ఫుడ్డే ఫస్ట్ అంట నేను. ఐస్ ఎంజాయ్ యువర్ లంచ్, ఎంజాయ్ యువర్ ఫెస్టివల్. సో జిమ్కి వెళ్ళాను అనమాట, అంతే. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.